పేరు ధన్విక్ చదవర్తి. మీరు చూసిన ధన్వీస్ బ్లాగ్. మరో కొత్త వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చాడు మీ ధన్విక్. చాలామంది వీడియోని చివరి దాకా చూస్తున్నారు కానీ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయట్లేదు. ప్లీజ్ ముందుగా అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు. మనకి రామకథ తెలుసు కదండి, అదే అండి రామాయణం. రాముణ్ణి, సీతమ్మ తల్లిని, హనుమంతుడిని, లక్ష్మణుని, రావణాసుని మనం రోజు తెలుసుకుంటూనే ఉంటాం. ఎందుకో తెలుసా? మనం ఎలా జీవించాలో, మనం ఎలా మాట్లాడాలో, ఏం చేయాలో, ఏం చేయకూడదో, ఎలా ఉండాలో, ఎలా ఉండకూడదో మనకి రామాయణం చెప్తూనే ఉంటుంది. రామాయణం ఉట్టి కథే కాదండి, మన హిందువుల జీవన విధానం. రామాయణం నుండి మనం ఎన్నెన్నో నేర్చుకోవచ్చండి. ఈ వీడియోలో నేను రామాయణం నుంచి, రాముడి నుంచి ఏం నేర్చుకున్నానో చెప్పబోతున్నాను. రండి వీడియోలోకి వెళ్ళిపోదాం. పెద్దలు చెప్పిన మాట వినాలి, అది ఎంత కష్టమైనా మనం వినాలి. రాముడు తన తండ్రి దశరథుడు 14 ఏళ్ళు వనవాసంకి వెళ్ళమని చెప్పాడని చెప్పి తన అమ్మ చెప్తే రాముడు 14 ఏళ్ళు వనవాసంకి వెళ్ళాడు కదా. మనం అందరితో ప్రేమగా ఉండాలి, ఎవరితో మనం కోపంగా ఉండకూడదు. రాముడు కూడా తన తోటి వాళ్ళతో ఎప్పుడూ కోపం లేదు, చాలా సున్నితంగా, చాలా నెమ్మదిగా ఉన్నాడు కదా. మనం ఎవరికైనా ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలి, అది ఎంత కష్టమైనా మనం నిలబెట్టుకోవాలి. రాముడు తన తండ్రికి 14 ఏళ్ళు వనవాసం చేస్తాను నాన్నగారు అని చెప్పి మాట ఇచ్చాడు. అది ఎంత కష్టమైనా రాముడు 14 ఏళ్ళు వనవాసం చేశాడు, కానీ మళ్ళీ మధ్యలో వెనకాలకి తిరిగి వచ్చేయలేదు. తనకి ఎంతో ఇష్టమైన రాజ్యాన్ని, ఇంకా వేరే ఫేవరెట్ థింగ్స్ని అక్కడే వదిలేశాడు కదా. మనం ఎవరితో స్నేహం చేసినా అది మనం ఎప్పటికీ మర్చిపోకూడదు, అది మనం ఎప్పుడూ మర్చిపోకూడదు. రాముడికి హనుమంతుడికి ఉన్న స్నేహం అలాంటిదే కదా. ఆ స్నేహం మనందరికీ ఒక ఆదర్శం. మనం చాలా ఓపికగా ఉండాలి, నిరాశని దగ్గరికి రానివ్వకూడదు. సీతమ్మ తల్లి ఎన్ని నాళ్ళైనా, ఎన్ని రోజులైనా రాముడు నా దగ్గరికి వస్తాడు అని చెప్పి ఓపికతో ఉంది కదా. ఎవరికైనా ఇచ్చిన మాట నిలబెట్టుకోవడం అంటే మనం రాముడి గురించి చెప్పుకున్నాం కదా. హనుమంతుడు కూడా రాముడికి ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలని చెప్పి ఏమని చెప్పాడంటే, రామా నేను సీతమ్మ తల్లిని వెతుకుతాను అని చెప్పి హనుమంతుడు రాముడికి మాట ఇచ్చాడు. అది ఎంత కష్టమైన సముద్రాన్ని దాటి లంకకెళ్ళి సీతమ్మ తల్లిని కనుక్కున్నాడు. ఆడవారిని, ఆడపిల్లల్ని మనం జాగ్రత్తగా చూసుకోవాలి, వాళ్ళని ఎప్పుడూ మనం ఇబ్బంది పెట్టకూడదు. రావణాసురుడు అలాగే సీతమ్మ తల్లి లంకకి తీసుకెళ్ళి ఇబ్బంది పెట్టి ఏడిపించాడు కదా. చివరాఖరిలో రావణాసుడు ఎంత బలవంతుడైనా రాముడి చేతిలో చనిపోయాడు కదా. మంచి పనులకి, మంచివారికి మనం ఎప్పుడూ సాయం చేయాలి. వానరులు వాడిది కడుతున్నప్పుడు చిన్న ఉడతొచ్చి రాముడికి హెల్ప్ చేసింది కదా. అలాగే జటాయు సీతమ్మ తల్లి జాడని తెలుసుకోవడానికి రాముడికి హెల్ప్ చేసింది కదా. చెడు ఎంత బలంగా ఉన్నా ఆఖరికి గెలిచేది మాత్రం మంచే. రావణాసుడికి ఎంత పెద్ద సైన్యం ఉన్నా, అతను ఎంత బలవంతుడైనా సీతమ్మని తీసుకుపోయి చెడ్డవాడిగా మారిపోయాడు కదా. చివరాఖరిలో రాముడి చేతిలో ఓడిపోయి తన ప్రాణాన్ని కోల్పోయాడు కదా. ఇలా రామాయణంలో ఉండే ప్రతి సంఘటన నుంచి నేను చాలా నేర్చుకున్నాను. మనకే కాదు, ఎన్ని తరాలు మారినా రామాయణం, రాముడు అందరికీ ఒక పాఠం. రాముడు జీవన విధానం అందరికీ ఒక ఆదర్శం. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్
నచ్చకపోతే అన్లైక్ చేయండి. ఈ వీడియో పైన మీ అభిప్రాయం ఏంటో కింద కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. మన కొత్త వీడియోతో మళ్ళీ మీ ముందు ఉంటాడు మీ ధన్విక్. అంతవరకు బాయ్ బాయ్.